ఎక్సో మీ ఇంటి వంట చేసి చూపిస్తా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనల్ని నాచారంలో ఉంటున్న స్వాతి గారు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. మరి వాళ్ళకి ఏ వంటకాలు కావాలో అడిగి తెలుసుకుందామా? మరి వెళ్దామా? మీరు అనుకున్నట్టుగా 2 వంటలు మీరు చెప్పారు, 2 వంటలు చేయమని. అంటే మొదటి వంట మనం ఏం చేసుకుందాం అంటే దాల్ మఖనీ చేసుకుందాం. ఓకేనా? మరి దాల్ మఖనీ చేసుకుందామండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన రాజ్మా, ఉడికించిన మినపప్పు, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, బటర్. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. మఖనీ అంటే ఏంటండి అసలు? యాక్చువల్లీ దాల్ మఖనీ. దాల్ అంటే మనం 2 రకాల పప్పులు మనం యూజ్ చేసాం. ఒకటి రాజ్మా యూజ్ చేసాము, రెండోది ఏంటంటే మినపప్పు. రెండు అంటే మొత్తం మ్యాష్ అవ్వాలి, ఆ విధంగా ఉడికించుకోవాలి కుక్కర్లో పెట్టి. రిచ్ గ్రేవీ ఉంటుందండి, దాంతోపాటు థిక్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే నార్త్ వాళ్ళు ఏంటంటే మనకి దాల్ మఖనీ అని చెప్పి అంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ వంటతో పాటు ఇంకో కాంబినేషన్ మీకు చూపిస్తాను. చూపిస్తాను, మీరు అడిగారు యాక్చువల్గాని. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటంటే ఇది పప్పు అనమాట. రోటీ దాంతో బాగుంటుంది. ఆల్రెడీ మీరు రోటీ అడిగారు కదా, బట్ అప్పుడే చెప్పొద్దు వాళ్ళకి, మనం సీక్రెట్. మీకు అర్థమైందా? మరి వేడైంది కదా, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. దీంట్లో నూనె వాడకూడదండి. దీంట్లో ఇందాక మీరు చెప్పాను రిచ్ గ్రేవీ అని, చాలా మైల్డ్ టేస్ట్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ నెయ్యి వేసుకోవాలి. పోపుకి సరిపడా వేసుకోవాలా? పోపు అంటే ఎక్కువ నెయ్యి వేసుకోవాలి, అంటే ఎందుకంటే మన క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకున్నాం కదా పప్పు. అది ఆయిల్తో ప్రాబ్లం అంటే నెయ్యి కంపల్సరీయా? నెయ్యి ఫ్లేవర్ వేరు, ఆయిల్ ఫ్లేవర్ వేరు. ఫ్లేవర్ కోసం ఫ్లేవర్, దాంతోపాటు టేస్ట్ కూడా ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం స్వీట్స్ చేసినప్పుడు నూనెతో చేయము, నెయ్యితో చేస్తాం. అదే చిన్న డిఫరెన్స్, అది పెద్ద ప్రాబ్లం కాదు. దానంటే మనం మిరపకాయ ముక్కలు, ఎందుకంటే దీంట్లో మన కారం అదేది వాడలేదు. ఈ మిరపకాయలో మనకి స్పైసీని తీసుకొస్తుంది. చూసారా వేడెక్కింది కదా. ఇప్పుడు ఆ వెల్లుల్లిపాయ ముక్కలు ఇవ్వండి. గార్లిక్ ఫ్లేవర్ బాగానే ఉంటుంది, ఫ్లేవర్ వస్తుంది. దాని గార్లిక్ కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. దెన్ ఇప్పుడు మనం దీంట్లో ఉడికించుకున్న మినపప్పు విత్ స్కిన్తో మనం చేసుకోవాలండి. ఇది మామూలుగా వేరే దొరుకుతుంది కదా మార్కెట్లో, అలా వాడొద్దా? అలాగే వాడకూడదండి. చూసారు కదా, యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ విధంగా పొట్టు ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే దీంట్లో ప్రోటీన్స్ అవి ఎక్కువ ఉంటాయి యాక్చువల్గాని. మ్యాక్సిమం మన సౌత్లో కాకుండా నార్త్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ మ్యాక్సిమం విత్ స్కిన్తోనే చేస్తారు, అంటే పొట్టుతోనే వాళ్ళు ఏదైనా వంటలు చేసుకుంటారు. కానీ మనం చేసుకోం. కానీ ఈరోజు కావాలని మీకు ఇరిటేషన్ చేస్తున్నాను. ఇది ముందుగా నానబెట్టుకొని కుక్కర్లో వేసుకోవాలండి, మెత్తగా ఉడుకుతుంది. మనం పప్పు ఎలా కూడా పెట్టుకుంటాం సేమ్ అదే మాదిరిగా చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు మనం దీంట్లో ఇది వేసేద్దాం. దాన్ని అది ఇవ్వండి, రాజ్మా ఇవ్వండి. 2 ఒకేసారి వేసేయాలి? 2 ఒకేసారి అండి, ఎందుకంటే 2 కూడా మనం బాయిల్, స్పూన్ ఇవ్వండి. 2 ఒకేసారి మనం బాయిల్ చేసుకున్నాం. రాజ్మా ఇది ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి? క్వాంటిటీ ఈక్వల్ క్వాంటిటీస్. చూసారు కదా, దీన్ని ఒక్కసారి ఏదో మిక్స్ చేసుకుందాం. చాలా ఈజీ అండి ఐటెం. ఆల్రెడీ ఉడికి బాయిల్ ఉంది కాబట్టి, బాయిల్ ఉంటే మనకి 5 మినిట్లో అయిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. చూసారు కదా, 2 మిక్స్ అయిపోయింది. దీంట్లో మనం కారం అది ఎక్కువ యూజ్ చేయమండి, మసాలాస్ కూడా ఏమి ఉండవు దీంట్లో. కొంచెం వాటర్ వేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ ఏం లేదు, ఆల్రెడీ మనం చిల్లీస్ వేసాం కదా, రెడ్ చిల్లీ పౌడర్ అవసరం లేదు. ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి ఈ తాలింపులో కొంచెం ఉడికితే సరిపోతుంది. దాన్ని ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. వేస్తారా మీరు? ఏంటి ఇప్పుడు దీంట్లో మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. అంటే ఎంత స్పూన్ వైజ్ ఉంటుందో, ఎంత క్వాంటిటీ అండి ఇది? ఇది అంటే ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది దీనికి క్వాంటిటీ, కానీ ఎక్కువ వేసుకుంటే ఫ్యాట్ అవుతుంది యాక్చువల్గా. ఫ్యాట్ ఐటమా? అంటే క్రీమ్ ఫ్యాట్ కదండి. దీన్ని యాక్చువల్గా మలాయిన్ కూడా అంటారు దీన్ని.
అది మనం గార్నిష్లో వాడదాం. చూసారు కదా టోటల్ కలర్ మారింది. ఇంకా ఏవైనా పప్పులతో చేయొచ్చా అండి ఈ రెండు? లేదండి, ఇది స్టాండర్డ్ ఐటమ్ అండి ఇది. కాబట్టి ఏంటంటే దీన్ని మనం చేంజ్ చేయలేం. దీని రెసిపీ స్టాండర్డ్, దీన్ని మనం చేంజ్ చేయలేం. ఆ బటర్ ఇవ్వండి. ఫినిషింగ్ అండి ఇది. బటర్ వేసుకోవాలండి కంపల్సరీ. వేసుకోవాలండి, కంపల్సరీ కావాలి. నేను ఫస్ట్ చెప్పా కదా, ఫ్లేవర్ రావడం కోసమే. ఇంకా ఫ్లేవర్ టేస్ట్ అన్ని చేంజ్ టేస్ట్ అండి వేసుకుందాం. కొంచెం గార్నిష్లో మనం వాడుకోవచ్చు. దాని ఐటమ్ రెడీ అయిపోయిందండి. చాలా త్వరగా అయిపోయింది. చాలా చెప్పే కదా మీకు 5 minutes అనమాట. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. చూస్తారు కదా కలర్ బాగుంది కదా, చాలా త్వరగా కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. రోటీలో కాకుండా ఇంకేమైనా దేంట్లోకి బాగుంటుంది? రోటీ రైస్లో కూడా బాగుంటుందండి అది. రైస్లోకి పులావ్స్ ఉండే చూసారా, కొన్ని పులావ్స్ చేస్తారు కదా, ఆ పులావ్స్లో కూడా బాగుంటుంది అది. దానికి రెడీ అయిపోయింది కదా, దీని మీద మనం గార్నిష్ చేసుకుందాం. పట్టుకోండి. కొంచెం బటర్ చూసారు కదా, దెన్ కొంచెం క్రీమ్, అంతే. మీరు చూసారు కదా, మరి వీర్స్ కూడా చూపిస్తాను, ఇంకోసారి చెప్తాను. ఓకేనా? చూసారు కదండి, దాల్ మఖనీ రెడీ అయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. దాల్ మఖనీ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మినపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, నెయ్యి, ఉప్పు, ఫ్రెష్ క్రీమ్, బటర్, ఉడికించిన రాజమా. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి నెయ్యి వేడి చేయాలి. నెయ్యి వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా వేయించాలి. వేగిన తర్వాత ఉడికించిన మినపప్పు, ఉడికించిన రాజ్మా, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు, ఫ్రెష్ క్రీమ్ వేసి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత కొంచెం బటర్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని బటర్, ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, దాల్ మఖనీ రెడీ.